అమ్మా క్యారేజ్ తెచ్చేసాను. ఎడ్డప్పుడు ఇలా వచ్చేసినవిటే తల్లే. నిన్నెవడు కట్టుకుంటాడో గాని ఆడు చాలా అదృష్టవంతుడు. నా బంగారు కొండ. నీ కూతురు కబుర్లు ఇంట్లో చెప్పుకుంది కానీ ఇక్కడ పని చేయి. నేను అవతల కాంట్రాక్టర్ గారికి సమాధానం చెప్పుకోవాలి. అలాగే రండి. అలాగే ఎల్లు. మరి ఇప్పుడు జగదాంబ ఎలా ఉంది? ఎలగెలగెలగా సుబ్బారావా, ఆ లెక్కల్లో బొక్కలేటి. లెక్కలు సరిగా రాకపోతే ట్యూషన్ నట్టించుకో. కుక్క బిస్కెట్లు ఈ నెల 19 తెచ్చి 20 ప్యాకెట్లని రాసినావు. ఇంకో ప్యాకెట్ ఏది? నువ్వు కానీ తినేసినవేటి? ఆ మున్సిపాలిటీ వాళ్ళని మోసం చేసినట్టు నన్ను మోసం చేసావనుకో, తోలు ఒలిసేసి ఆరేసేస్తాను. ఎలాగెలాగా రోడ్లు ఊడ్చుకునే జగదాంబ ఇప్పుడు ఆడ అంబానీలాగా బిల్డప్ ఇస్తుందంటే దానికి కారణం ఎవరు? దాని కూతురు జూనియర్ జగదాంబ మా కాంట్రాక్టర్ కొడుక్కి లైన్ వేసి పెళ్లి చేసుకుంది. కోటీశ్వరుడు అల్లుడు అవగానే జగదాంబ జీవితం మారిపోయింది. పొగాకు లాంటి కూతుర్ని కన్నా జగదాంబకే అంతుంటే పూతరేకు లాంటి కూతుర్ని కన్నా నాకెంత ఉండాలి? దీనికి తగ్గ సంబంధం తేవడం కోసమే ఈ మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో ఎంతో మంది కుర్రకారు సమిధలు కాక తప్పదు. ఎందుకమ్మా క్లోజప్ మోడల్ లాగా అంత గట్టిగా నవ్వుతున్నావు? చెప్పేస్తారు పాపం. నువ్వు చూసిన వాళ్ళకంటే పెద్ద కోటేశ్వరుడు నన్ను లవ్ చేస్తున్నాడని, ఆయన కళానికేతన్ షాపింగ్ మాల్ ఓనర్ అని కూడా చెప్పేస్తారు పాపం. కళానికేతన్ ఓనర్? ఇంకా నయం, ఆయన ఫోటో ఆ బుక్ లో 36వ పేజీలో ఉందని కూడా చెప్పేస్తారనుకుంటున్నారేమో పాపం. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో అమ్మా, నా బంగారు తల్లి, నాకు తెలుసమ్మా నాలాంటి ముదర కడుపున నీలాంటి దేశ ముదురు పుడుతుందని, నా కళను నిజం చేస్తుందని. నేను ఊరుకోలేనమ్మా, నేను ఊరుకోలేను. అయ్యయ్యయ్యయ్యయ్యో, ఈ ఆనంద సమయంలో నేను నీకేమి ఇవ్వగలనమ్మా? చచ్చి నీ కడుపున బంగారు స్పూన్తో పుట్టడం తప్ప. ఏం చెప్పావు? నేను కోటీశ్వరుడినని, పైగా ఈ షాప్ ఓనర్నని మీ నాన్నకు చెప్పావా? నా 4 నెలలు చేతి పెట్టిన ఈ షాప్ లో కోటు కొనుక్కోలేను. అలాంటిది నేను ఈ షాపింగ్ మాల్ ఓనర్ అంటే నన్ను ఎవరు నమ్ముతారే? నమ్మకపోతే నమ్మించాలి, లేకపోతే రోజుకొకరిని తీసుకొచ్చి ఈ కోటేశ్వరుడే నీ మొగుడు అంటున్నాడు మా నాన్న. అందుకని నేను ఈ షాపింగ్ మాల్ ఓనర్ అని చెప్పేస్తావా? కమిట్ చేయడానికి కూడా లిమిట్ ఉండాలి కదా. దీనికే ఇంత ఇదైపోతున్నావు. కాసేపట్లో మా నాన్న మీ షాప్ కు వస్తున్నాడని, నువ్వే ఓనర్ అని నమ్మించడం లేదన్న తేడా వస్తే ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనూ మన పెళ్లి జరగదని చెప్తే ఇంకెంత ఇదైపోతావో పాపం. ఏంటి, మీ నాన్న ఇక్కడికి వస్తున్నాడా? వస్తున్నాడా కాదు, ఆల్రెడీ వచ్చేసి ఉంటాడు. సైజ్ తెలియకపోతే కొంచెం కష్టం అమ్మా. నా బాయ్ ఫ్రెండ్ కమల్ది కరెక్ట్ గా అతని పర్సనాలిటీయే సార్. అవునా బుచ్చి, ఓసారి వెళ్ళరా త్వరగా. ఏం బాయ్ ఫ్రెండ్ పర్సనాలిటీ అచ్చు నీలాగే ఉంటుందట. ఓసారి డ్రెస్ ఇప్పుడు ట్రైల్ చూస్తా. డ్రెస్సే లేవయ్యా, ట్రైల్ చూపించి త్వరగా కౌంటర్కి వెళ్ళు. ఈ కోట్ వేసుకోండి. ఓన్లీ కోటే కదండి, ఈ మాత్రం నాకు డ్రెస్ అప్ అంటాడేంటి? సూపర్ గా ఉంది. కొంచెం దూరంగా వెళ్ళి అలా స్టైల్ గా నడుచుకుంటూ రారా. అలాగే. ఆహా, అల్లుడు ప్రభాస్ కొంచెం అటుగా, మహేష్ బాబు కొంచెం ఇటుగా భలే ఉన్నాడు. ఇదోకే. ఇంకేమన్నా కావాలా మేడం? నా కమల్ కి అండర్ వేర్ సైజ్ తెలుసు, ఇది ప్యాక్ చేయించండి. అండర్ వేర్ లా పక్కన ఉన్నాయి. ఓకే. కోడ్ సైజ్ తెలియదు కానీ అండర్ వేర్ సైజ్ తెలుసు అంటారు. ఏం కావాలి సార్ మీకు? షూటింగా షర్టింగా? మీ లెగ్స్ కావాలి. లెగ్సా? ఎస్. మీ కాళ్ళు ఖాళీగా ఉంటే కడిగేసి కన్యాదానం చేసేస్తాను. అంటే మీరు మహాలక్ష్మి ఫాదరా? ఎస్, ఐఎమ్ సుబ్బారావు, ఓన్ ఫాదర్ ఆఫ్ యువర్ ఓన్ మహాలక్ష్మి. నైస్ టు మీట్ యు సార్. ఇంకా సారు సాంబారు ఏంటి బాబు? మావయ్య అని పిలువు. అనడానికి నీకు, వినడానికి నాకు హాయిగా ఉంటుంది. ఇదంతా ఎంబ్రాయిడింగ్. ఏంటి బాబు ఎంతసేపు? చూపిస్తారా లేదా? ఆ కౌంటర్ సేల్స్ మ్యాన్ వచ్చేస్తాడమ్మా, కొంచెం వెయిట్ చేయండి. జరి వస్తుంది చుట్టూ. ఎక్కడే ఈ బుచ్చి? ట్రైల్ చూపించడానికి ఎంతసేపా? ఏం పెత్తనానికి వెళ్ళాడు? గిరి, దీన్ని ప్యాక్ చేసి బిల్లింగ్ కౌంటర్ దగ్గర పంపించు. సరే. కౌంటర్ లో ఉండాల్సిన బాధ్యత లేదా? అసలు ఏమనుకుంటున్నారా మీరు? సేల్స్ మ్యాన్ అనుకుంటున్నారా, కస్టమర్లు అనుకుంటున్నారా? సార్ కొంచెం చేస్తారా? ఇచ్చోండి మేడం. దీంట్లో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వస్తుంది. ఏడి? ఈ కలర్ లో అయితే, ఈ మోడల్ అయితే ఇంకా 2-3 కలర్స్ ఉన్నాయి మేడం. పోనీ ఇచ్చోండి మేడం. అల్లుడేంటి సేల్స్ మ్యాన్ లాగా? ఇచ్చోండి మేడం, లేటెస్ట్ స్టాక్ మార్నింగ్ వచ్చింది. కాటన్, సమ్మర్ చాలా బాగుంటుంది. నేర్చుకోండి అయ్యా. పడవంటే ఇదని, వెడల్పంటే ఇదని ఎన్నిసార్లు నేర్పించాలి?
కస్టమర్స్ కి ఇలా ఇలా చూపించాలి. నేను మీలో ఒకటిగా ఉన్నది ఎందుకు, పని నేర్చుకుంటారని. బాగుపడండి. మామయ్య గారు మీరేంటి ఇక్కడ? రండి. నేర్చుకోండి అయ్యా, ఆయన టెన్షన్ పెట్టకండి. నేర్చుకుంటానులేండి. కష్టపడంగా ఎవరి పైకి వస్తారు? ఏమండి మీ కాల్ లెటర్. కంప్లైంట్ కార్డు. ఏంటి అల్లుడు అది? ఏం లేదు మామయ్య, బాంబే నుంచి బాంబే డేయింగ్ వాళ్ళు నా అడ్వైస్ కోసం వచ్చారు. మీరు కూర్చోండి, ఇప్పుడు వచ్చేస్తాను. ఏం పర్లేదు, మన బిజినెస్ ఎలా జరుగుతుందో చూస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే సార్. మామూలుగా కంప్లైంట్ కార్డ్ తోటి వస్తేనే తిడతాడు, అది ఇప్పుడు వర్కింగ్ అవర్స్లో బూతుల పరాన మొదలెడతాడు. ఎలా మేనేజ్? సార్ మొక్క ఇక్కడ వారిని కౌంటర్లో ఉండటం లేదు. మనిషి నాకు బుద్ధి జ్ఞానం, సీము నెత్తురు, రోషం పౌరుషం, మానవ అభిమానం ఉండాలయ్యా. అమ్మో. చైర్మన్ పదండి మామయ్య, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. అక్కడ ఇక్కడ ఎందుకు, నీ రూమ్ లో కూర్చుందాం అల్లుడు. నా రూమ్ లోనా? అదే, నువ్వు చైర్మన్ కుర్చీలో కూర్చుంటే చూడాలని ఉంది అల్లుడు. ఈ పుట్టుడు బుక్ చేసేలా ఉన్నాడు. రండి, 2 నిమిషాలు కూర్చుంటానికి ఏముంది, రండి అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. రండి. అల్లుడు, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి నీ సీట్లో కూర్చోవచ్చా? ఇది మీ ఆఫీస్ అనుకోండి మామయ్య. కూర్చోండి కూర్చోండి. ఎప్పుడు పడితే అప్పుడే పిలుస్తాడు. ఆహా, బాయ్ ఈ డస్ట్బిన్ క్లీన్ చేయి. ఓకే సార్. ఇదిగో ఆ పేపర్ కూడా క్లీన్ చేయి. అల్లుడు గారు, ఈ స్విచ్లు ఏంటి? ఇవి నొక్కితే సూపర్వైజర్ స్టాఫ్ అందరూ వస్తారు. అలాగా? అలా నొక్కేసారేంటి? అల్లుడు గారు, మీరు ఈ సీట్లో కూర్చుని మీ స్టాఫ్ ని కమాండ్ చేస్తుంటే నాకు చూడాలని ఉంది. కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ కమాండ్. ఏం చేయాలి? అమ్మో, సూపర్వైజర్ వచ్చాడు. చైర్మన్ లా మాట్లాడాలి. చెప్పండి సార్. ఏంటయ్యా చెప్పేది? చొక్కా గుండీలు లేవు, నెత్తికి నూనె రాసుకోలేదు, సేల్స్ మ్యాన్ లేట్ గా వచ్చాడు, సేల్స్ మ్యాన్ కౌంటర్ లో ఉండటం లేదని వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్లు చెప్పడం తప్ప ఏంటయ్యా నువ్వు పీకేది? అసలు కస్టమర్లు దేవుళ్ళు అయితే సేల్స్ మ్యాన్ పూజారులు అయ్యా. మనిషి నాకు బుద్ధి జ్ఞానం, సిగ్గు శరం, మానవ అభిమానం అన్నీ ఉండాలయ్యా. వెళ్ళి సేల్స్ చూసుకోపా. శభాష్. ఎరగొట్టేసేవాళ్ళు మామూలుగా కాదు. నేను వర్కర్ చూసేది అంతేనండి, వాయిస్ మార్చి మరీ తిడతాను. నేను కూడా వీళ్ళతో కలిసిపోతాను. షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ బిల్ అప్పుడప్పుడు అలా మోగుతుంటుంది. పదండి, కస్టమర్స్ వెయిటింగ్. పదండి. అమ్మా, అప్పుడప్పుడు రిలాక్సేషన్ కోసం ఇలాంటి తమాషా పనులు చేస్తుంటాను. ఫన్నీ ఫేర్. ఆడుతూ పాడుతూ పని చేయడం అంటే ఇదే. పదండి. ఎవరైనా అది ఈయన ఈ షోరూమ్ ఓనర్ కి మామగారు. మా మామగారా? నీకు కాదు, ఈయనకి మామగారు. ఆగు, నీకు మామగారు అంటున్నాడు, నాకు మామగారు అంటున్నాడు. అసలు ఎవడీడు? సార్ కొంచెం స్క్రూ లూజ్ సార్. వాళ్ళ అల్లుడు కూడా ఇలాంటి షోరూమ్ పెట్టి దివాలా తీస్తాడంట. అప్పటి నుంచి పిచ్చెక్కి అన్ని షోరూమ్కి వెళ్ళి ఇలాగే మాట్లాడతాడంట. మన పేపర్లో కూడా ఐటమ్ వచ్చింది, బాక్స్ లో కూడా వేశారు ఇతని గురించి. సార్ అతను మీ రూమ్ లోకి వచ్చేస్తుంటే నేనే బయట పంపించేస్తాను సార్. కస్టమర్స్ వెయిటింగ్ సార్, వెళ్తాను. అల్లుడు, ఎవరతను? అతనే ఓనర్లా ఫీల్ అయిపోతున్నాడు. ఆయన ఓనర్. ఒకప్పుడు రేస్లాడి పాపర్ అయిపోయాడు, దీన్ని నాకు అమ్మేశాడు. ఆ తర్వాత బ్రెయిన్ దెబ్బతిని పిచ్చెక్కి ఇంకా ఆయనే ఓనర్ అని ఫీల్ అవుతూ ఇక్కడిక్కడ తిరుగుతుంటాడు. ఎంతైనా ఒకప్పుడు బతికి చెడ్డ మనిషి కదా, చిన్న జాలి. పాపం పిటి మ్యాన్. పదండి మామయ్య. ఎక్కడయ్యా బుచ్చి? మళ్ళీ జంపా? చాలా రోజుల తర్వాత కలిసాం. సరదాగా క్లబ్కి వెళ్దాం. ఓకే, అయితే 2 కార్లు ఎందుకే? మనం నా కార్లో వెళదాం. ఎక్స్క్యూజ్ మీ,
పార్కింగ్ లో 7777 BMW ఉంటుంది. ఈ కవర్స్ డ్రైవర్కి ఇచ్చి కార్ ఇంటికి తీసుకెళ్ళమని చెప్పరా? ఎస్ మేడం. వెళ్దామా? పదవే. ముందే ఇలా పని చేయండి అయ్యా, అన్ని పనులు నేనే చెప్పాలి. అల్లుడు కింద ఆటో వెయిటింగ్, నేను వెళ్తాను. ఆటోలు ఎందుకు మామయ్య, నా BMWలో డ్రాప్ చేయమని చెప్తాను. ఆహా, అల్లుడు నేను వెళ్ళి ఆటోని పంపించేసి వస్తాను. అలాగే. 7777 ఇదే. హలో సార్, మీ మేడం గారు నీకు ఇద్దమన్నారు. మీ ఓనర్ గారు గెస్ట్ ఎవరు వచ్చారంట, ఆయన వాళ్ళ ఇంట్లో దింపేసి నేను ఇంటికి వెళ్ళిపోమన్నారు. అలాగే పంపేశాను. సార్ వచ్చారు. నమస్తే సార్, రండి. సారీ అండి, కన్ఫ్యూజ్ అయ్యి మా ఇల్లు అనుకుని వచ్చాను. కన్ఫ్యూజన్ ఏం లేదమ్మా, ఇది మన ఇల్లే. సెట్జీ ఇలా ఇవ్వండి, నీకోసం ఎదురు చూస్తున్నానమ్మా. ఇక్కడ ఒక ఆటోగ్రాఫ్ పెట్టు, ఇందాకే మీ అమ్మ కూడా పెట్టింది. ఏంటివి? NOC, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టి. నో అబ్జెక్షన్ ఏంటి? నేను చెప్తానులే అమ్మా, నువ్వు పెట్టు. పెట్టమ్మా, పెట్టు. సెట్జీ ఇది తీసుకోండి. ఏంటన్నా ఇదంతా? మిలేనీర్కి కాబోయే భార్య స్లమ్డాగ్ మిలియనీర్ ఇంట్లో ఉంటే ఏం బాగుంటుంది. రేపు మీ ఆయన వచ్చి నా భార్యని పెంచిందంత చీప్ ఇంట్లోనా అంటేనే సమాధానం చెప్పలేనమ్మో. అందుకే మన రేంజ్కి తగ్గట్టు ఈ అరేంజ్మెంట్స్. మరి డబ్బు? ఇదిగో ఈ రక్తపింజరి గారి దగ్గర ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో చిల్లర ఖర్చులకు 30 లక్షలు అప్పు తీసుకున్నా. 30 లక్షలా? 15 రూపాయలు వడ్డీ అంతే. ఏమయ్యా? ठीक साहब, मैं चलता हूँ. చలో సేట్. ఏంటి సేటు, మటన్ కొట్టుకు తీసుకెళ్లి మేకను కట్టేసినట్టు కట్టేశారు. ఎవరెతను? అప్పు తీసుకొని టైంకు పైసలు కట్టలే, అందుకే అగ్రిమెంట్ ప్రకారం కిడ్నీలు అమ్మనికే తీసుకుపోతున్నాం. అగ్రిమెంట్ ఏంటి? కిడ్నీలు అమ్మేయడం ఏంటి? ఏం లేదమ్మా, ఇంతకు ముందు స్థలాల మీద పొలాల మీద అప్పులు ఇచ్చేవాళ్ళం. తర్వాత అవి కబ్జా ల్యాండ్స్ అని, లిటిగేషన్ ల్యాండ్స్ అని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే ఇప్పుడు కిడ్నీలు, కళ్ళు, కాళ్ళ మీద అప్పులు ఇస్తున్నాం మేము. వాళ్ళ సేఫ్టీ కోసం వీళ్ళ ఫ్యామిలీ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకుంటున్నారు. ఇంతకు ముందు నువ్వు సంతకం పెట్టింది వీటి మీదేనమ్మా. అంటే మా నాన్నకి ఇచ్చింది కూడా వాటి మీదేనమ్మా. 2 కిడ్నీల మీద రైట్స్ రాయించుకున్నాం. రోజుకు 3 లీటర్ల నీళ్లు రాయిపించి ఆయన కిడ్నీలను కాపాడే బాధ్యత మీదేనమ్మా. నాన్న ఫార్మాలిటీస్ అమ్మా. అయినా ఎగ్గొట్టే వాళ్ళకి భయం, కానీ మనకేంటి భయం? రేపు నీ పెళ్ళయ్యాక అల్లుడు గారు ఈ అప్పుని టిప్పులాగా ఇసిరేయరు. ఇదిగో అమ్మా, సేట్ గారికి అల్లుడు గారితో చెప్పి ఓ 10 లక్షలు ఎక్కువ ఇప్పిద్దాం. పాపం బిడ్డలు గలవుడు వడ్డీకి తిప్పుకుంటాడు. తమది దయగల మనసు సార్. ఏరా, నీకు అందమైన కూతురుందా? లేదండి. మరి అందమైన కూతురు లేకుండా అప్పనంగా అప్పేలా చేసేవరా? నీకు కళ్ళు కిడ్నీలే కాదు, తిత్తి గుండెకాయ కూడా తీసేయాలి యాదవాని. ఇదిగో సేటు, ఎక్కడి నుంచి ఈ దరిద్రం మాకు అంటుకున్నాడు ఉంది.